జై శ్రీరామ్. ఆ బలవంతుడు హనుమంతుడు ఆ గృహాలన్నిటినీ తిరిగి చూచినాడు. ఆ గృహాల మధ్యన మేఘరూపంతో ఎంతో ఎత్తుగాను, బంగారుమయమైన సుందర రూపంతోనూ, మనోహరంగానూ, రావణాసురుడి ఆత్మ బలానురూపంతో అప్రతిమానంగా ఉన్న రావణాసురుని భవనోత్తమము కనిపించింది. అది దైవయోగం వల్ల ఈ భూమి మీదకు వచ్చిన స్వర్గధామము వలె విజయకాంతులతో విరాజిల్లుతూ ఉన్నది. వివిధ రత్న ఖచ్చితమైన ఆ భవనము నానా తరులతాదుల పూలతోనూ, ఆ పూల పుప్పుళ్లతోనూ కమ్ముకొన్న పర్వత శిఖరం వలె ఆ భవనోత్తమములో కనిపించే అందగత్తెలు మేఘాలలో మెరిసే మెరుపుల వలె, ఆకాశంలో హంసలు మోసుకుపోతున్న బ్రహ్మదేవుడి విమానం వలె బహురత్న చిత్రితమైనందువల్ల గైరికాది ధాతువులతో ధగధగలాడుతూ ఉన్న పర్వతాగ్రం వలె, చంద్ర శుక్రాది గ్రహాలు తేజరిల్లే ఆకాశం వలె, నానావిధ వర్ణాలతో భాషించే ఇంద్రధనస్సు వలెను హనుమంతుడికి కనిపించింది. అది ఆ రాచనగరులో ఉన్న విమాన గ్రహాలన్నిటికన్నా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఈ భూమి నిండా పర్వత పంక్తులు ఉన్నట్లు, ఆ పర్వత పంక్తులలో నానావిధ వృక్షాలు ఉన్నట్లు, ఆ వృక్షాలన్నీ పూలు పూసి ఉన్నట్లు, ఆ పూలలో కింజల రేకులు ఎంతో రమణీయంగా ఉన్నట్లు, ఆ భవనంలో నేల మీద వివిధ మణులతో చిత్రించి ఉన్నది. రత్నప్రభలతో విరాజిల్లుతున్న ఆ మహాగ్రహము పేరు పుష్పకము. ఆ పుష్పక విమాన గ్రహములో రావణాసురుడు నివసించుచున్నాడు. ఆ పుష్పకము కుబేరుడిది. ఆ పుష్పక విమానంలో వైఢూర్యమణులతో చిత్రించిన పక్షులు, పగడాలు, వెండితో చేసిన పక్షుల ప్రతిమలు, వివిధ లోహాలతో చేసిన పాముల ప్రతిమలు, ఆయా జాతుల అవయవాల పొంకము తెలియచేసేటట్లు చేసిన గుర్రాల ప్రతిమలు మనోహరంగా కనిపించాయి. అక్కడ చిత్రించి ఉన్న పక్షులు సొగసు అయిన ముక్కులతో, బంగారు పూలు, పగడాల పూలు రాలిన అందమైన వంకర రెక్కలు మురిపెముగా ముడుచుకొని మన్మథుడికి తోడు వచ్చినట్లు కనిపించినవి. మదపుటేనుగులు వాటంతట అవి తామర కొలనులో విహరిస్తూ పద్మ కింజల్కాలు అంటుకున్న దేహాలు వేసుకుని తొండాలతో కలువ పువ్వులు జల్లుతూ పద్మహస్త అయిన లక్ష్మీదేవిని అభిషేకం చేస్తున్నట్లు చిత్రించిన చిత్తరువును అక్కడ హనుమంతుడు చూచినాడు. జై శ్రీరామ్.